హలో అండి, వెల్కమ్ టు కీర్తిస్ డైరీ. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మన స్టైల్లో చూసేద్దాము. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్లో పచ్చివాసన అనేది ఉండదు. తర్వాత వాటర్ అన్ని వంపేసుకొని ఒక బౌల్లోకి ఆ చికెన్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారము, కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు బాగా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్, ఒక 2 బిర్యానీ ఆకులు, కావాలంటే మీరు చికెన్ మసాలా స్పైసెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. అందులోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ వేసుకున్నాను. సో అల్లం పేస్ట్ వేసుకొని అడగంటకుండా బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు. తర్వాత ఒక టమోటా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ చేసి వేసుకున్నాను. సో ఇదైతే బాగా వేయించుకొని ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత ఇందులో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి, అది ఎత్తి ప్యాన్లో వేసుకొని అందులో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే. సో ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అండ్ నేనైతే గరం మసాలా హోమ్ మేడ్ ప్రిపేర్ చేశాను. మీరైతే నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని చికెన్ని కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి చికెన్ ఉడుకుతుందండి. సో కొద్దిసేపు అలాగే పెట్టేసేయండి 5 మినిట్స్. తర్వాత తీసి మీకు ఎంత కావాలో అంత రిక్వైర్మెంట్ తగ్గట్టు వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే సరిపోతుందండి. చికెన్ ముక్కలు బాగా ఉడుకుతాయి. ఈ మధ్య నేను ఓన్లీ కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. సో పార్లర్లో ఆఫర్స్ పెట్టాను కాబట్టి క్లయింట్స్ యూటిలైజ్ చేసుకోండి. పార్లర్లోనే టైం సరిపోతుంది, అందుకనే బ్యూటీ టిప్స్ ఏం చేయట్లేదు. త్వరలోనే బ్యూటీ టిప్స్ చేస్తాను. అండ్ లాస్ట్లో అయితే కొంచెము చికెన్ మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తీసేసుకుంటే టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.